తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణ వంటకాల గుమగుమలు తెలంగాణ త్యాగాల చరిత్రను గుర్తు చేసుకుంటూ తెలంగాణ ప్రజాపాలన ముగింపు సంబరాలకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. ఈ ఏడాది సంబరం 10 కాలాల పాటు గుర్తుండిపోయేలా అంబరాన్ని అంటేలా డిజైన్ చేసింది ప్రభుత్వం. తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రేవంత్ సర్కార్ విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ నెల 1వ తేదీ నుండి 9 వరకు విజయోత్సవాలను నిర్వహిస్తున్న ప్రభుత్వం ప్రతిరోజు ఏడాది పాలనలో ఒక్కో శాఖలో ప్రభుత్వం చేసిన ఘనతను చాటుకుంటూ కార్యక్రమాలు చేపట్టింది. హమబాబ్ నగర్లో రైతు సదస్సులో ప్రారంభమైన విజయోత్సవాలు యువ వికాసం, ఆరోగ్య శాఖ, హైదరాబాద్ రైజింగ్ ఇలా ఒక్కో శాఖలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించింది రేవంత్ ప్రభుత్వం. రవాణా శాఖ సిబ్బంది సాధించిన విజయాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని పోయిన సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే డిసెంబర్ 7 నాడు ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో భాగంగా డిసెంబర్ 9 నాడు మొట్టమొదట ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత రవాణా కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపుగా ఈ రోజుకు సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నాం. డిసెంబర్ 9, 2024 నాటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సంబరాలను మనం జరుపుకోబోతున్నాం. ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు. ఆర్టీసీ సంస్థను పునరుజ్జీవింపజేయడంలో ఈ మహాలక్ష్మి పథకం ఎంతో గొప్పగా ఆర్టీసీ కార్మికుల జీవితాలలో ఒక వెలుగును నింపే కార్యక్రమంగా ఈ మహాలక్ష్మి అద్భుతమైన విజయాన్ని సాధించిందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ మిత్రులారా, మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర సాధనలో విఫలమైనప్పుడు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇక తెలంగాణ రాదేమో శాశ్వతంగానే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చెందుతున్న సందర్భంలో ఆనాడు ఆర్టీసీ కార్మికులు 43,000 కుటుంబాలు పండగ జరుపుకోకుండా ఆర్టీసీతో ఇక ప్రజాపాలన ముగింపు వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించనుంది ప్రభుత్వం. ఈ నెల 7, 8, 9 తేదీల్లో సచివాలయం వేదికగా అంబరాన్ని అంటేలా ముగింపు వేడుకలకు సిద్ధమైంది. దీనికోసం 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను డిజైన్ చేసింది. ఈ 3 రోజుల పాటు తెలంగాణ జాతరను తలపించేలా సర్కార్ ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్తో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానిస్తోంది ప్రభుత్వం. ఈ 3 రోజుల వేడుకల్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. శనివారం ప్రముఖ సంగీత దర్శకులు వందే మాత్రం శ్రీనివాస్, సోమవారం మ్యూజిక్ డైరెక్టర్ తమన్లతో సంగీత కచేరీలు ఉంటాయి. ఇక ఆదివారం ఫేమస్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో మ్యాజికల్ నైట్ ఉండనుంది. తెలంగాణ కల్చరల్ స్టాల్, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్,
గుమగుమలాడే తెలంగాణ వంటకాలు సందర్శకులు నోరూరించున్నాయి. ఇక తెలంగాణ కళారూపాలతో భారీ కార్నివాల్తో పాటు డ్రోన్ షోతో పాటు హుస్సేన్ సాగర్పై విమాన విన్యాసాలు కూడా నిర్వహించనుంది. అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయినవు. కిషన్ రెడ్డి తట్టపెట్ట జరుపుకొని నడువు గుజరాత్కు, నువ్వు ఆన్ని పోయి గులాంగిరి చేసుకో. నేను మళ్ళొక్కసారి చెప్పదలుచుకున్నా, సోనియమ్మ కనికరం వల్ల, సోనియమ్మ త్యాగం వల్ల 60 సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నిజమైంది. ఇవాళ సోనియమ్మకి ఎంత చేసినా తక్కువే. ఆ సోనియమ్మ కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇది అవమానంగా కాదు, ఆత్మ గౌరవంగా మేము భావిస్తున్నాం. కిషన్ రెడ్డి, ఆ తల్లే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో ఇంత వేలాది మంది మనం సభ జరుపుకునేటోళ్ళం కాదు కిషన్ రెడ్డి. ఇక ఈ మొత్తం ముగింపు వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. సచివాలయం ప్రాంగణంలో బాహుబలి ద్వారం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ త్యాగాల చరిత్రను గుర్తు చేస్తూ తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకగా సబ్బండ వర్గాల తల్లిగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని పండుగగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. మొత్తానికి తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉండి కూడా 2014లో అధికారంలోకి రాలేదు కాంగ్రెస్. దీంతో తెలంగాణ సంబరాలను నాడు చేయలేకపోయిన కాంగ్రెస్ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఈ 10 ఏళ్ల పండుగను తమ ఏడాది ప్రజాపాలన సంబరాలుగా నిర్వహిస్తూ నాడు చేయలేకపోయిన సంబరాన్ని ఇప్పుడు ప్రజాపాలన సంబరంతో చేసి చూపిస్తోంది రేవంత్ సర్కార్.